టైం దగ్గరకు వచ్చేసింది. గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్నాయి. అధికార యంత్రాంగం ప్రిపేర్ అవుతుంది. అందుకనినే ఈ ఏదైతే రెండు పార్టీలు టీఆర్ఎస్ కాంగ్రెస్ గొడవ కూడా కాస్త తగ్గాలనినే అనుకుంటున్నారు. ఈ సందర్భంలో ఎప్పుడూ జరిగేటటువంటి దానికి ఒక పెద్ద బ్రేక్ ఏంటంటే, హైకోర్టు లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి తీర్పు ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ట్యాంక్ బండ్ మీద నిమజ్జనాల్ని ఆపేస్తున్నారు. ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం లేదు. ఎన్టీఆర్ మార్గ్లో నెక్లెస్ రోడ్లో నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడే ఓ సందేహం ఏంటంటే, హుస్సేన్ సాగర్ అనేటటువంటి దాంట్లో నిమజ్జనం వద్దని కదా లప్పట్ల పెట్టుకొచ్చింది. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఇటు చేయకపోతే ఏదైతే సెక్రటేరియట్ ఎదురుగుండా లేకపోతే అటు పక్కన చేయకుండా ఈ రెండు పక్కన చేస్తే ఏంటి తేడా? ఎన్టీఆర్ మార్గు నెక్లెస్ రోడ్డుల్లో చేస్తే అదే హుస్సేన్ సాగర్ కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వంగా మాట్లాడాలా, ఇదిగో మేము చేస్తాం, దాంట్లో పరిశుభ్రం చేస్తాం, అందులో కొత్తగా చేసేదేం లేదు, ఇప్పుడు నిమజ్జనం అదో సెంటిమెంట్ అని వాదించాలి. ప్రభుత్వం వాదించదు, కోర్టుల్లో వివాదం నడుస్తుంది, ఫైనల్గా జరుగుతున్నది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, ఎక్కువ విగ్రహాలు అటు తీసుకురావడానికి కష్టం. టోటల్గా చూసుకుంటే 15,000 విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉంది. ఇతర జిల్లాల నుండి మరో 3,000 మంది టోటల్గా హైదరాబాద్ సిటీ పరిధిలో 15,000, ఇతర జిల్లాల నుంచి 3,000 మంది సిబ్బంది ప్రస్తుతం ఈ నిమజ్జనోత్సవాల్లో పాల్గొంటున్నటువంటి వేళ విగ్రహాలకు సంబంధించి ఎలాంటి పరిస్థితి వస్తుందో చూడాలి.